గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఇన్ గోలీ సోడా ఫ్రాంచైజ్ మీ సొంతం. హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే ఆ చుట్టుపక్కల మిగతా అన్ని జిల్లాలు రీజనల్ డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని కూడా ఫ్రాంచైజీస్ ఆర్ దేర్. సో మీరు ఒకవేళ దీని గురించి డిస్కస్ చేయాలి, ఏంటి బిజినెస్ ఎట్లుంటది, ఎంత సంపాదించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏంటి అండ్ లాభం ఎట్లొస్తుంది అండ్ ఈ వర్క్ ఎట్లుంటది, ఏదైనా వర్క్ చేస్తున్నప్పటికీ సైడ్ కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ. నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ. ఎస్, ఈరోజు మీ అందరికీ ట్రాన్స్పరెంట్గా అసలు లోపల ఏం జరుగుతుందో చూపిస్తాం. రండి. సో లోపలికి వెళ్దాము. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వస్తున్నా అని, బట్ ఇప్పుడు వస్తున్నా అని తెలియదు అనమాట. రండి. నమస్తే, బాగున్నా? మీరు బాగున్నారా? సో ఈయన ఉదయ్ గారు, ఈయన నేను ఇప్పుడే ఫస్ట్ టైం కలవడము, బట్ నేను ముందుగానే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను వస్తున్నా అని. బట్ వీళ్ళ ఫ్యాక్టరీలో చాలా డిఫరెంట్గా సోడాని తయారు చేయడం జరుగుతుందంట. సో గోలీ సోడాని మనం అనుకుంటున్నట్టుగానే తయారు చేస్తారా, ఇంకేదైనా విధానం ఉందా, లేకపోతే నెవర్ ఎండ్ అనే సోడా ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎందుకు దీనికి ఇంత పాపులారిటీ, ఇదే నాకు వచ్చిన డౌట్. అదే నేను ఇప్పుడు క్లారిఫై చేసుకోబోతున్నా. సో సార్, కొంతసేపు మాకు టైం స్పెండ్ చేస్తే అలా తిరిగి రండి. రండి ప్లీజ్ ప్లీజ్. హాయ్ అండి. వీళ్ళిద్దరిని చూస్తేనే చెప్పచ్చు అన్నతమ్ముళ్ళు అని చెప్పేసి, అవునా కాదా? సో సొంత అన్నతమ్ములు కదా మీరిద్దరు? ఉదయ్ గారు, మీ పేరు? సారీ, జయదీప్ గారు. సో జయదీప్ గారు, ఉదయ్ గారు, వీళ్ళిద్దరు సొంత అన్నతమ్ముళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా అనే ఈ ఒక ఫ్యాక్టరీని, ఈ కంపెనీని మొత్తం దేశవ్యాప్తంగా అందరి మనసులోకి తీసుకెళ్ళిండ్రు అనమాట. కానీ ఎంత కష్టపడ్డారు ఏంది అనేది తెలుసుకోవాలి మనము. సో ఒక్కసారి నాకు ఫ్యాక్టరీ చూపించండి మీరు ఇద్దరిలో ఎవరైనా. యా, సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటారు? మరి వాషింగ్, మీరు ఏదైతే డౌట్ రైజ్ చేశారో మేడం, క్లీనింగ్ సెక్షన్ చూడాలన్నట్టుగా ఫస్ట్ మీకు వాషింగ్ దగ్గర నుంచే చూపిస్తా. నా డౌట్ అంటే చాలా క్లియర్ గా అర్థం అయిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా మీరే కాదు మేడం, బయట చూసే జనాలకు కూడా ఒక బాటిల్ తాగిన తర్వాత రిటర్న్ తీసుకుంటున్నారంటే దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ కదా. ఒకసారి ఆ ప్రాసెస్ చూస్తే జనాలకు కూడా అర్థమవుతుంది మేడం. సో ఇవన్నీ బయట నుంచి వస్తాయి సార్? బయట నుంచి వాడిన తర్వాత బయట నుంచి వచ్చిన బాటిల్స్ మేడం. ఇవన్నీ బాటిల్స్ ట్రేస్ మళ్ళీ వాషింగ్ సెక్షన్ పోతుంది ఇక్కడ తాగిన తర్వాత. అబ్బో, ఈ బాటిల్ చూడండి అసలు. అంతే కదా, బయట నుంచి వచ్చిన బాటిల్ ఇష్టం వచ్చినట్టు పడేస్తారు, అసలు ఎందులో పడితే అందులో పడుతుంది. ఇప్పుడు ఈ బాటిల్ ఏమవుతుందంటే మేడం, దీన్ని ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో 3 stages ఆఫ్ వాషింగ్ ఉంటుంది మేడం. ఓకే, లోపల నుంచి హాట్ వాటర్ తో షవర్ అవుతుంది. బాటిల్ లోపల అంతా క్లీన్ అయిపోయి ప్రెషర్ తో కింద నుంచి ప్రెషర్ తో లోపల ఇన్సైడ్ క్లీన్ అవుతుంది హాట్ వాటర్ తో. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న షుగర్ పార్టికులర్స్ అంతా కింద పేరుపోయినంత బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత పైన షవర్ అవుతుంది. బాటిల్ లోపల ఒకసారి బయట ఒకసారి 3 stages లో అవుతుంది మేడం. కింద చూడండి, 1 2 ఈ కింద కనిపిస్తుంది. ఈ వాటర్ మళ్ళీ ఫిల్టర్ అవుతా ఉంటాయి, మళ్ళీ రీసైకిల్ అవుతా ఫిల్టర్ అవుతా ఉంటాయి. ఓ వెరీ నైస్. సో వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని రీసైకిల్, ఫిల్టర్ అన్ని అవుతూ ఉన్నాయి. యాక్చువల్ గా నాకు తెలిసి ఈ విధంగా క్లీన్ చేస్తారేమో అందరు కదా? అంతే మేడం. ఓకే, అండ్ మరి మీరేం చేస్తారు? హైజీనిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయరు మేడం. హైజీనిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇంకొంచెం బెటర్ గా చేస్తారు. మనం దాన్ని కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా మేడం ఈ బాటిల్ ని, ఈ బాటిల్ దీంట్లో సోక్ చేస్తారు మేడం. అంటే ఒక 15 minutes పాటు బాటిల్ దీంట్లో నానుతుంది బాగా. అంటే బయట ఉన్న లోపల బయట ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రషింగ్ యూనిట్ మేడం. ఓకే, ఇక్కడ నుంచి వాటర్ ఆమె కొంచెం ముంచి ఇస్తుంది. ఈమె ఏం చేస్తుందంటే, మనం బాటిల్స్ వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ఇట్లా చాలా ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది. సో ఈ బాటిల్ ని దాంట్లో ఫిక్స్ చేయడం వల్ల ఆ బాటిల్ లోపల ఎండ్ వరకు, మీరు బాగా చూస్తే మనం ఇంట్లో బాటిల్స్ కడుక్కున్నప్పుడు కూడా బ్రష్ కింద వరకు తగలదు, కానీ ఇక్కడ మాత్రం ఆ బ్రష్ కంప్లీట్ గా బాటిల్ ఎండ్ వరకు, బాటమ్ వరకు తగులుతూ దాన్ని క్లీన్ చేస్తూ ఉంది. సో మనం ఫస్ట్ చూసిన బాటిల్ ఇది, అండ్ ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత చూస్తున్న బాటిల్ ఇది. బట్ ఇక్కడికి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోలేదు, ఇంకా ఉంది. దీని
తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అది ఇంకొకసారి ఇక్కడ హాట్ వాటర్ లో రిపీట్ అవుతుంది మేడం. ఒక 10-12 మంది కేవలం వాషింగ్ మీదే, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ జరుగుతుంది మేడం. వెరీ నైస్. మీరు ఒకసారి ఆ వాష్ నుంచి దగ్గర ఒక 10 స్టేజెస్ ఉంటుంది మేడం. బాటిల్ బయట నుంచి వస్తేనే 3 స్టేజ్లు రిన్సింగ్, తర్వాత సోకింగ్, తర్వాత ఇన్నర్ సర్ఫేస్ అండ్ అవుటర్ సర్ఫేస్ బాటిల్ వాషింగ్, బ్రషింగ్, దాని తర్వాత మళ్ళీ 3 స్టేజెస్ వాషింగ్ సెక్షన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ ఫైనల్ గా, అంటే బాటిల్ అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉందా, మొత్తం క్లీన్ అయిందా అని మొత్తం ఒకసారి చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. ఇవి వచ్చేసి వాషర్స్ మేడం. ఇప్పుడు గోలీ సోడా గోలీ వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది మేడం పైన. దీని ఏం చేస్తానంటే ప్రతిసారి మారుస్తాను మేడం. అంత క్లీన్ అయిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ తర్వాత దీన్ని క్లీన్ చేస్తే ఇంకా బాటిల్ ఏ ఉండదు కదా మేడం, గ్లాస్ అది మళ్ళీ కొత్తది అయిపోతుంది. గ్లాస్ అంతా కొత్తది అయినట్టే కదా. ట్రూ అబ్సల్యూట్లీ రైట్. మీరు నిజంగా షుగరే వాడతారా లేకపోతే ఆ షుగర్ ది సో కాల్డ్ సిరప్ ఏదైతే ఉంటదో? మీరు ఒకసారి రండి. షుగర్ వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మనం అదే షుగర్ సబ్స్టిట్యూట్ చాక్రీన్ అని ఉంటాయి మేడం, అట్లాంటివి వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఇంకా దానివల్ల హెల్త్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పక్కన పెడితే హెల్త్ కు డ్యామేజ్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సంగతి నాకు తెలియదు కానీ హెల్త్ కి డ్యామేజ్ అన్న విషయం తెలిసి అడుగుతున్నాను నేను. అది ఒకసారి షుగర్, ఒకసారి ఇప్పుడు ఈ షుగర్ లో కూడా రకాలు ఉంటాయి మేడం. ఈ గ్రేడ్ ఏదైతే గ్రేడ్ ఉంటుందో ఈ గ్రేడ్ దీంట్లో పౌడర్ ఉండకూడదు మేడం. మళ్ళీ అచ్చా, ఓన్లీ క్రిస్టల్స్ ఉండాలి. బేసిక్ గా మీరు చూస్తే చక్కెరలో ఇప్పుడు ఇట్లా పెద్ద సంచి చక్కెర ఉందనుకో, అలా చేయబెట్టి తీస్తే అంత పొడి పొడి తెల్లగా అంటుకుంటది. అదంతా సన్నగా కింద మిగిలిపోయిన పొడి ఉంటుంది చూసారా, అది. సో అట్లా కాకుండా ఇది గ్రేడ్ ఏ చక్కెర కాబట్టి ఇట్లా క్రిస్టల్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నది చేతిలో వేసుకున్నది అంతా కూడా తీసేసిన చూడండి. ఓకే, లెట్స్ సే వాషింగ్ లో 100 మార్క్స్ అండ్ షుగర్ వాడుతున్నారు, నాట్ సిరప్. ఈ విషయంలో జెన్యూనిటీ ఉంది. ఫర్ జెన్యూనిటీ 100 మార్క్స్. మరి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు చూసారు కదా మేడం, బాటిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాది ఏదైతే నెవర్ ఎండ్ ఫార్ములా ఉంటుందో ఆ ఫార్ములా అంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఇక్కడ సిరప్ ఫిల్లింగ్ మేడం. సరే, ఇక్కడ మళ్ళీ నాకు డౌట్, ఫ్లేవర్ లో రంగులు మాడతారా మీరు బాగా? మీకు అది కూడా చూసేవన్నీ మా R&D డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం. మీరు వస్తా అంటే అది కూడా చూస్తాను. కలర్లు వాడతామా న్యాచురల్ గా వస్తుంది అన్నట్టు. అవునా? కలర్ అనేది ఏమి ఉండదు మేడం. న్యాచురల్ గా ఏదైతే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుందో ఆ ప్రికాషన్స్ తీసుకొని ఫార్ములేషన్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు తాగుతారు కదండి మేడం, చిన్నపిల్లల నుంచి ముసలి దాకా తాగుతారు మేడం గోలీ సోడా అనేది. ఎందుకంటే అప్పుడెప్పుడు మా తాతల కాలం నుంచి ఇప్పుడు చిన్న నా కూతురు కూడా తాగుతుంది మేడం చాలా ఇష్టంగా. స్టాఫ్ కూడా చాలా నీట్ గా చేతులకి గ్లౌజులు వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని, ఒకవేళ నోట్ల నుంచి మాట్లాడితే ఏమన్నా తుప్పిర్లు పడతాయేమో అని చెప్పేసి తలకి హెడ్ మాస్క్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని నీట్ గా, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఏంటి సార్ ఇది నెక్స్ట్? ఫ్లేవర్ మిక్సింగ్ ఉంటుంది. ఒకసారి ఫ్లేవర్ పట్టున్నాం. ఏమవుతుందంటే మేడం, మనకు టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే సేమ్ ఇప్పుడు మీరు తాగిన బాటిల్ కి ఆయన తాగిన బాటిల్ కి సేమ్ టేస్ట్ మెయింటైన్ చేయాలంటే మెయిన్ ఫ్లేవర్ కరెక్ట్ ఒకటే లెవెల్లో పడాలి. ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ మేడం, ఇది ఇంకా అయిపోయి అంతే. So this is a flavor. అది మా ఫార్ములేషన్ సంబంధించి ఎంత ml షుగర్ సిరప్ వేయాలా, ఎంత ఫ్లేవర్ కలపాలా, ఎంత ఏమేమి లోపల ఏమేమి చేయాలా, ఆ టేస్ట్ జనాలు లాగే టేస్ట్. ఇది మాత్రమే సిరప్, పైనంతా సోడానేనా సార్? అది కూడా చూస్తాను. ఈ బాటిల్ ని పట్టుకెళ్ళి మీకోసం చూపిస్తున్నా నేను, సో దట్ ఏంటి అంటే ఎట్లా తయారైతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి ఒక డౌట్ సార్ నాకు, సో వాటర్ ఏ వాటర్ వాడతారు సార్ మీరు? RO ప్లాంట్ అక్కడ ఉంది. RO ప్లాంట్ RO ప్లాంట్ అయిన తర్వాతే మొత్తం ఇంటర్నల్ పైప్ లైనింగ్ ఉంటుంది మేడం. దాని నుంచి దీన్ని సెటప్ అయ్యి దీని నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక మెయిన్ పాయింట్, వాషింగ్ కూడా RO వాటర్ తోనే అవుతుంది. ఇప్పుడు ఫిల్ అయింది కదండి మేడం, అది క్లోజ్ అయిపోతే ఇంకా మీరు ఒక 2 seconds లో బాటిల్ వచ్చేస్తారు మేడం, రెడీ అయిపోయి. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు అనుకోవచ్చు గోలీ సోడా అంటే బ్లాస్ట్ అవుతుందేమో అన్నట్టు, చేతిలో గ్యాస్ ఉంటుంది కదా పగులుతుందేమో అన్నట్టు. పగిలిపోయే బాటిల్ ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ తో 70 ప్రెషర్ పవర్ తో ఇక్కడ చెక్ చేస్తాం మేడం బాటిల్. ఆ ప్రెషర్ తో చెక్ చేసిన తర్వాత బాటిల్ పగలేదు అంటే కదా బయటకు వస్తుంది మేడం. పగిలిందంటే అక్కడ మీ పగిలిన బాటిల్స్ కూడా చూపిస్తాం మళ్ళీను. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దలు తాగుతుంటారు కదా, ఆ బ్లాస్ట్ కాకుండా ప్రతి బాటిల్ ఇక్కడ చెక్ అయిపోతుంది. ఓకే ఓకే, సో బాటిల్స్ వచ్చేసాయి, వెరీ నీట్ అండ్ క్లీన్ అసలు. మరి ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు సార్ నెక్స్ట్? నెక్స్ట్ ఇన్స్పెక్షన్ మేడం. పగిలిపోయిన బాటిల్స్ పగిలిపోయిన బాటిల్స్ అన్ని, వేస్టేజ్ బాటిల్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అది చూసారు కదా మేడం, ఇప్పుడు మనం వాషర్ మార్చినా కూడా ఇది గోలీ లాక్ అవ్వలేదు.
ఓకే గోలీ లాక్ అవ్వలేదంటే ఏంది, ఈ బాటిల్ పనికిరాదు అని చెప్పి ఓకే ఈ బాటిల్ వాడరు మేడం, ఓకే సైడ్ పెట్టేస్తారు. ఇంకా బాటిల్ పనికిరాదు అంటే మళ్ళీ దీనికి ఏం ప్రాబ్లం ఏముంటుందంటే మేడం, లోపల మనం గోలీ కొట్టి గ్లాస్ ఏదైతే వాషర్ ఉంటుందో అది అరిగింటుంది. అరిగిన తర్వాత మనం దాన్ని వాడేదానికి కాదు, ఇంకా బాటిల్ పడేయాల్సింది. ఇంకోటి ఏంటంటే మేడం, దీంట్లో ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ఏమవుతుందంటే మొత్తం హ్యాండ్ మేడ్ ఇది, మిషన్ తో చేరి బాటిల్. ఈ రోజుకి బాటిల్ బ్లాస్ట్ ఏం చూసారు, ఇప్పుడు ఒకసారి చూపించాక సౌండ్ వచ్చింది, లోపల పగిలిపోతుంది మేడం. ఇంకంటే మనకు బయట పగలదని అది మన హై ప్రెషర్ తో అందుకోసమే నాది లిడ్ క్లోజ్ అయిపోతుంది ఫర్ సేఫ్టీ. సో ఇక్కడ చేసే ఎంప్లాయీస్ కి కూడా సేఫ్టీ ఉంది, దే ఆర్ సెక్యూర్డ్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు మేడం, మామూలుగా గ్యాస్ నింపి బయట పంపిస్తారు. కానీ నా దగ్గర ఏంటంటే A to Z ఫైనల్ అవుట్పుట్ పోయేంత వరకు బాటిల్ ఫిల్ అయిందంటే దాంట్లో ఏది రిమార్క్ అనేది లేకుండా బయటికి పోవాలి. నెవర్ ఎండ్ అనే ప్రోడక్ట్ బయటికి వచ్చింది అని అంటే దాన్ని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అంటారు. నెవర్ ఎండ్ అనాలి మేడం, అంతే. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా మేడం, దీన్ని మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు మేడం ఆ బాటిల్ లోపల ఏముందని చెప్పి బాటిల్ మినిమం ఒక 20 seconds చెక్ చేస్తారు మేడం. ప్రతి ఒక్కరు బాటిల్ చెక్ చేసి ఆ బాటిల్ ఓకే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ డెలివరీ, ఇంకా కస్టమర్ తాగొచ్చు దాన్ని అన్నప్పుడు బాటిల్ దాంట్లో పెట్టేస్తారు. నష్టపోయినా పర్వాలే, క్వాలిటీ ప్రోడక్ట్ బయటికి పోవాలా అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు 59 ఫ్యాక్టరీలు మేడం ఆల్ ఓవర్ ఇండియా. నమ్ముతారు లేదో, గాడ్ గ్రేస్ అంటే ప్రజలు అంత బాగా ఆదరించినారు మేడం. ప్రతి 59 ఫ్యాక్టరీస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అంతా ఇచ్చేసాం మేడం. అయిపోయి చెక్ చేసిన తర్వాత ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ని పైన ఏం డస్ట్ పడుకోకుండా పైన ఒక క్యాప్ పెడతాం. మళ్ళీ బాటిల్ గుర్తుకొస్తుంది మీరు చెప్తుంటే, నేను కొన్ని వేరే కంపెనీస్ కూడా తాగినా ఇలాంటి క్యాప్ ఏంటి అనిపించలేదు నాకు. అప్పుడు క్యాప్ పెట్టకపోతే ఏమవుతుందంటే మేడం, పైన గోలీ కొడితే ఆ గోలీ పైన డస్ట్ ఉంటది కదా, వాడేం కవర్ చేసి తీసుకొని రాడు కదా మేడం ఎవరైనా. ఇప్పుడు అది ఫిల్ అయిన తర్వాత ఓకే అంటే బాటిల్ కన్వేర్ మీద వెళ్ళిపోతుంది మేడం. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరు ఇదే పనే మేడం, ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. పాపం వీళ్ళందరూ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాం. వీళ్ళ గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడుకోవాలి మేడం, వీళ్ళు లేకపోతే మేము లేము. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, యాక్చువల్ గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి గోలీ సోడా తాగేవాళ్ళం, కానీ మధ్యలో మొత్తం కనుమరుగైపోయింది అసలు గోలీ సోడా. అసలు గోలీ సోడా అనే పేరు కూడా తెలియదు. కొన్ని జనరేషన్స్ కి అయితే అసలు గోలీ సోడా అంటే ఏంటో కూడా తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ జెన్జీ బ్యాచ్ అంటున్నారు కదా, ఇప్పుడున్న బ్యాచ్ ని అంతా, ఇప్పుడు జనరేషన్ ని, వీళ్ళందరికీ మళ్ళీ గోలీ సోడాని తిరిగి పరిచయం చేయాలన్న ఆలోచన కూడా ఫస్ట్ వీళ్ళ టీమ్ కే వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే, నిజంగా చెప్పాలంటే. బట్ నిజంగా బాగుంది. ఇది నేను తయారు చేసేది ప్రోడక్ట్ ఒకే అయితే మేడం, మీలాంటి జర్నలిస్టులు వచ్చి నన్ను సపోర్ట్ చేయాలని, నెవర్ ఎండింగ్ సపోర్ట్ చేయాలని చెప్పి ఇంత దూరం షూట్ చేస్తున్నారు కదా, దీని వల్ల ఇంకొక 10 మంది దగ్గర తీసుకుపోతున్నట్టు. ఇది ఉంది కదా మేడం, ఒకసారి తీసి చూడండి, అది స్టిక్కరా ఏమని చూడండి. అది స్టిక్కర్ కాదు, స్టిక్కర్ కాదు. స్టిక్కర్ వల్ల ఏమవుతుందంటే ఆ స్టిక్కర్ ప్రతిసారి తీసివేయాలంటే ఆ గమ్ ఏదైతే ఉంటది మేడం, గమ్ మళ్ళీ వాషింగ్ దాంట్లో లోపలికి పోతా అంటే ప్రింట్ ఇచ్చాను మేడం, పర్మనెంట్ ప్రింట్. ఇది బాటిల్ పగలాల్సిందే తప్ప ఈ ప్రింట్ పోదు మేడం, పర్మనెంట్ వన్ టైం. ఓకే, ఇదేమో ఆగిపోయింది సార్ ఇక్కడ. ఇది పోతుంది మేడం, అంటే స్లోగా పెట్టాలని చెప్పి బాటిల్ నీట్ గా ప్రెషర్ తో వచ్చేస్తాను. ఈ లోపల దగ్గరకు వస్తుందా సార్? ఈ కవర్ ఉంది కదా మేడం, ఈ కవర్ అంతా కంప్లీట్ ప్యాక్ చేస్తుంది. క్లోజ్ అయిన తర్వాత మెయిన్ మనం గోలీ సోడాలు ఇంకోటి చూసుకోవాల్సింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మేడం. ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ కావాలి. ఇది ఇక్కడ సెన్సార్ తో, ఆటో సెన్సార్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డేట్ కూడా డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనిపైన చూస్తే ఇప్పుడు మీకు డేట్ కూడా కనిపిస్తుంది. సో దీనిది ఎప్పుడు వరకు సార్? 3 months ఉంటుంది మేడం. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఈ రోజు వరకు కూడా 3 రోజుల నుంచి ఎక్కడ లేదు, 3 days చేసుకుంటున్నాం. బట్ నిజంగా ఈ రోజులలో ఇలాంటి బిజినెసెస్ అంటే చూడండి, ఇక్కడ స్ట్రెస్ లేదు ఎక్కువగా, అసలు స్ట్రెస్ లేకుండా అండ్ హై మెయింటెనెన్స్ అన్నట్టుగా ఏం లేదు. చేసే పని పద్ధతిగా నీట్గా చేస్తూ టకా 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 విత్ ఇన్ 5 to 10 minutes ప్రాసెస్ సార్. అక్కడ నుంచి ఇక్కడ వరకు నిమిషానికి 60 బాటిల్స్ తయారవుతుంది మేడం. నిమిషానికి 60 బాటిల్లు. ఒక ట్రే నిండా బాటిల్స్ కి జస్ట్ ఒక 1 minute లో 60 బాటిల్లు తయారవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు వీటిని. అండ్ టకటక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఇవి, అది కూడా ఫుల్ సేఫ్టీ, ఫుల్ సెక్యూర్డ్ గా. సో ఇది మీరు చూస్తే ఇందాక నేను అక్కడ ఇచ్చొచ్చిన బాటిల్, నేను ఆడ నుంచి ఇక్కడికి మాట్లాడుకుంటూ వచ్చేలోపు మళ్ళీ నాకే తిరిగి వచ్చింది. సో నైస్ సార్. ఇది ఇప్పుడు నేను తాగచ్చా డైరెక్ట్ గా? ఓ లెట్స్ సీ. సో ఫస్ట్ ఈ కవర్ తీసిన, అండ్
ఈ క్యాప్ ఉంది క్యాప్. అసలు చూడండి. సో కంప్లీట్ గా ఇట్లా ప్యాక్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను గోలీ సోడా సో నైస్. మేడం ఒక చిన్న క్వశ్చన్, జెన్యూన్ రివ్యూ ఇవ్వండి, మాకు కాదు మా 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 కస్టమర్స్ అందరికి. డెఫినెట్ గా సార్, జెన్యూన్ గా చెప్పనా, నిజం చెప్పండి. అంటే నిజం మాత్రమే చెప్తా. అంటే మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తున్నా మాకు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్ నిజంగా చెప్పాలంటే. బట్ ఫిర్బీ నేను నిజంగా ఒక పాయింట్ చెప్తా, జెన్యూన్ గా చెప్తున్నా. ఓ సూపర్ అద్భుతం అని నేను అనట్లేదు, డైరెక్ట్ గా మీరే డిసైడ్ అవ్వండి. ఒకటి నేను ఏం చెప్తా అంటే, సో తాగినప్పుడు ఒక్కసారి ఆ వాటర్ గొంతులోకి నోట్లోకి వెళ్ళి గొంతులోకి దిగంగానే మీకు వాటర్ వేరియేషన్ తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఒక ఏరియాలో నీళ్ళు తాగి ఇంకో ఏరియాకి కొత్త ఏరియాకి వెళ్ళి నీళ్ళు తాగినప్పుడు మనకు వేరియేషన్ తెలుస్తుంది చూసినరా, అట్లా వేరియేషన్ తెలుస్తాయి కొన్ని. కానీ ఇది ఇమ్మీడియట్గా మనము రోజు ఫిల్టర్లో పట్టుకొని తాగే నీళ్ళు ఎట్లయితే ఉంటాయో జనరల్గా మనం తాగినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ ఉంది తప్పితే ఆ నీళ్లు ఆరో వాటర్ కాబట్టి అట్లా ఉన్నాయన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దీన్ని చిల్డ్ చేసిన తర్వాత తాగితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా రెడీ ప్రోడక్ట్ కదా ఇది. దీన్ని చిల్ చేసిన తర్వాత 4 degrees టెంపరేచర్ లో చిల్ చేసిన తర్వాత ఆ టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్. సో చాలా బాగుంది సార్, ఐ రియల్లీ లైక్ ద ఫ్లేవర్ ఆల్సో. ఇంతకు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మీ దగ్గర? 99 ఫ్లేవర్స్ ఉన్నాయి. 99 ఫ్లేవర్స్. నేను చూసిన 7 ఫ్లేవర్లే ఉన్నాయి బయట. హైదరాబాద్ ట్రెండ్ అంతా జీరా బ్లూబెర్రీ బాగుపోతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన రాజమండ్రి అటు సైడ్ అనుకోండి, వాళ్ళు మోజిటోస్, లైమ్ లెమన్, అలాంటివి ఏ సైడ్ ఏవి కావాలో ఆ ఫ్లేవర్స్ పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడ నుంచి తయారైతున్న ప్రోడక్ట్ అక్కడ పోతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత రాబోయే 1.5 నెల 2 నెలల్లో కమింగ్ సమ్మర్ కల్లా ఏ ఊర్లో అక్కడ ఓన్ నెవర్ ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రాబోతున్నాయి. మీరు ఆల్రెడీ 59 ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నారు కదా, సో చాలా ఫ్రాంచైజీస్ వెళ్ళిపోయినాయి చాలా. ఇంకా ఏవేవి అవైలబుల్ ఉన్నాయి సో దట్ చాలా మందికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇచ్చేసాం మేడం. ఆంధ్రప్రదేశ్ అంతా ఇచ్చిన తర్వాత ఓన్లీ తెలంగాణ ఇప్పుడు వేకెంట్ గా ఉంది మేడం, ఫ్రాంచైజీ ఓనర్ గా. ఫ్రాంచైజీ తెలంగాణలో హైదరాబాద్ మాస్టర్ ఫ్రాంచైజీ అయిపోయింది. తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలకి యూనిట్ ఫ్రాంచైజ్ అండ్ రీజనల్ ఫ్రాంచైజ్ 2 వేకెన్సీ ఉన్నాయి మేడం మొత్తం తెలంగాణ స్టేట్ కి. అది కూడా ఈ 1 week 10 days లో ఫుల్ అయిపోతుంది మేడం. సో బేసిక్ గా ఫ్రాంచైజీ ఇప్పుడు మెయిన్ హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే ఆ చుట్టుపక్కల మిగతా అన్ని జిల్లాలు రీజనల్ డిస్ట్రిక్ట్ వైజ్ అన్నీ కూడా ఫ్రాంచైజీస్ ఆర్ దేర్ స్టిల్. సో మీరు ఒకవేళ మాట్లాడాలి, దీని గురించి డిస్కస్ చేయాలి, ఏంటి బిజినెస్ ఎట్లుంటుంది, ఎంత సంపాదించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అండ్ లాభం ఎట్లొస్తుంది, అండ్ ఈ వర్క్ ఎట్లుంటుంది, ఆయనకి ఎట్లుంది, అసలు హెక్టిక్గా ఉంటుందా లేకపోతే ఆయనకి టైం ఉంటుందా, మరి ఏంటి, ఇది అన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా చాలామంది ఈ రోజులలో ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పటికీ సైడ్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్రాంచైజీ మీరు కూడా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. వాళ్ళే డైరెక్ట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. దాని తర్వాత మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్.